ఒకవేళ మనం బయట ఫార్మసీలో కొనే చాలా కాస్ట్లీ మల్టీవిటమిన్ సప్లిమెంట్ల కంటే లేదా జిమ్లో వాడే అధునాతన ప్రోటీన్ పౌడర్ల కంటే కూడా మన పల్లెటూర్లలో ఉండే ఒక నాటుకూరలో వందల రెట్లు ఎక్కువ పోషకాలున్నాయని ఎవరైనా చెప్తే హ్మ్. నమ్మడం కొంచెం కష్టమే కదా. అవును. ఖచ్చితంగా. ఎందుకంటే, మనమిప్పుడంతా ప్యాకింగ్ బాగున్న వాటిని చూసి మోసపోతున్నాం. అంతే కదా. అదేదో ఫ్యాన్సీగా కనిపిస్తే చాలు దాన్ని సూపర్ ఫుడ్ అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ ఆహారం పట్ల మనకున్న అంచనాలను పూర్తిగా మార్చేయబోతుంది. కరెక్ట్. ఎందుకంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అలాంటిది మరి. అవునండి. ఒక సాధారణ వంటకంగా బహుశా కొందరికి కేవలం ఒక సండే స్పెషల్‌గా మాత్రమే తెలిసిన బోటీ కూర, హ్మ్. అదేనండి మేక లేదా గొర్రె ప్రేగులు, కాలేయంతో చేసే కూర, దీని వెనుక ఉన్న సైన్స్‌ను, అది మన బాడీలో చేసే అద్భుతమైన రసాయన ప్రక్రియలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి మీరు. అడవిలో సింహాలు లేదా పులులు లాంటి అపెక్స్ ప్రెడేటర్స్ ఉంటాయి కదా. ఏంటంటే, ఇవి ఏదైనా జంతువును వేటాడినప్పుడు ముందుగా తినేది ఆ జంతువు యొక్క కాలేయం, గుండె మరియు ప్రేగులనే. అరే! నిజంగానా? అంటే నార్మల్ కండరపు మాంసాన్ని తినవవి? ఆ కండరపు మాంసాన్ని అంటే మజిల్ మీట్ను అవి చాలా వరకు వదిలేస్తాయి. ఎందుకంటే ఏ అవయవాలలో అత్యంత సాంద్రత కలిగిన పోషకాలున్నాయో అంటే డెన్స్ న్యూట్రిషన్ ఎక్కడ దాగి ఉందో ఆ జంతువుల సహజ ప్రవృత్తికి తెలుసు అనమాట. ఓహో! అంటే వాటి ఇన్‌స్టింక్ట్ వాటికి చెప్తుంది. అంతే కదా, మన పూర్వీకులు కూడా అచ్చం ఇదే సూత్రాన్ని గ్రహించారు. అందుకే బోటీ కూరను కేవలం ఒక రుచికరమైన ఆహారంగా కాకుండా అత్యంత బలవర్ధకమైన ఔషధంగా వాడారు పాతకాలంలో. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా మటన్ షాప్‌కి వెళ్తే స్వచ్ఛమైన కండరపు మాంసాన్ని, అంటే బోన్‌లెస్ మటన్‌ను అత్యుత్తమమైనదిగా, ఒక ప్రీమియం కట్‌గా భావిస్తాం గదా! అవును, సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. మరి ఈ లోపలి అవయవాలను, అంటే ఆర్గాన్ మీట్‌ను కేవలం మిగిలిపోయిన భాగాలుగానో లేదా తక్కువ రకం మాంసంగానో చూసే ధోరణి మన దగ్గర ఉంది కదా. మరి ఈ లెఫ్టోవర్స్ అసలైన కండరపు మాంసం కంటే గొప్పవి ఎలా అవుతాయి? దీన్ని నేచర్స్ ఒరిజినల్ ప్రోటీన్ షేక్ అని ఎలా అనగలం మనం? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం ప్రీమియం అని అనుకునే కండరపు మాంసంలో ప్రోటీన్ ఉంటుంది, అది వాస్తవమే. కానీ ఈ ఆర్గాన్ మీట్, ముఖ్యంగా కాలేయం మరియు ప్రేగులలో ఉండేది కేవలం ప్రోటీన్ మాత్రమే కాదండి. ఇంకేముంటాయి అందులో? అది విటమిన్లు, ఖనిజాల కలయికతో కూడిన ఒక సంక్లిష్టమైన బయోమాట్రిక్స్. ఇక మీరన్నట్టు ప్రోటీన్ విషయానికొస్తే, బోటీ కూరలో ఉండే మాంసకృతుల బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ. బయో అవైలబిలిటీ అంటే మన బాడీ దాన్ని ఎంత ఫాస్ట్‌గా అబ్జార్బ్ చేసుకుంటుంది అనే కదా? ఖచ్చితంగా. మనం తిన్న ఆహారంలోని పోషకాలను మన శరీరం ఎంత త్వరగా, ఎంత సులభంగా గ్రహిస్తుంది అనేదే బయో అవైలబిలిటీ. మీరు ఏదైనా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లేదా ప్రాసెస్ చేసిన పౌడర్లు తీసుకున్నప్పుడు శరీరం దాన్ని ముందుగా బ్రేక్ డౌన్ చేయాలి. ఆ! అంటే అమైనో ఆమ్లాలుగా మార్చుకోవాలి. అంతేనా? అవును. అలా మార్చుకోవడానికి బాడీ చాలా కష్టపడాలి. కానీ బోటీ కూరలో ఉండే ప్రోటీన్ నిర్మాణం ఎలా ఉంటుందంటే, అచ్చం మనిషి శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాల నిర్మాణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఓహో! అంటే ఆల్రెడీ రెడీమేడ్‌గా ఉన్నట్టే కదా? అదే కదా అసలు మ్యాజిక్. కాబట్టి శరీరం దీని ఎలాంటి అదనపు శ్రమ లేకుండా నేరుగా గ్రహించేస్తుందన్నమాట. అంటే మనం కష్టపడి అరిగించుకునే పని లేకుండా నేరుగా కండరాలకు శక్తి అందుతుందన్నమాట. అయితే ఇక్కడ నాకో డౌట్. చెప్పండి. జిమ్ చేసేవాళ్ళకి, లేదా పొలాల్లో కఠినమైన శారీరక శ్రమ చేసేవాళ్ళకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రోటీన్ బాడీ లోపలికి వెళ్ళాక జరిగే అసలు మెకానిజం ఏమిటి? హ్మ్. ఎవరైనా బరువులెత్తినప్పుడు లేదా తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు వాస్తవానికి వారి కండరాలు పెరుగుతున్నాయని కాదు అక్కడ అర్థం. మరేం జరుగుతుంది? ఆ సమయంలో కండరాల కణజాలంలో సూక్ష్మస్థాయి గాయాలు, అంటే ఇంగ్లీష్లో మైక్రోటియర్స్ అంటాం కదా, అవి ఏర్పడతాయి. ఈ గాయాలు మానడానికి ఆ కండరాల తంతువులను తిరిగి అతికించడానికి ఒక బలమైన సిమెంట్ లాంటి పదార్థం కావాలి. అవే అమైనో ఆమ్లాలు. ఓకే. అంటే మజిల్స్ డ్యామేజ్ అవుతాయి. వాటిని రిపేర్ చేయడానికి ఈ సిమెంట్ కావాలి. కరెక్ట్. బోటికూర తిన్నప్పుడు అందులోని ఈ హై క్వాలిటీ అమైనో ఆమ్లాలు నేరుగా రక్తంలో కలిసిపోయి ఎక్కడైతే కండరాలు దెబ్బతిన్నాయో అక్కడికి చేరుకుంటాయి. ఈ అమైనో ఆమ్లాలు ఆ మైక్రోటియర్స్ ని పూడ్చి కండరాన్ని మునుపటి కంటే మరింత దృఢంగా నిర్మిస్తాయి. అబ్బా! ఇంత ప్రాసెస్ ఉందా దీని వెనుక? ఉందండి. ఈ రిపేర్ మెకానిజం చాలా ఫాస్ట్గా జరగడం వల్లే తీవ్రమైన నీరసంలో ఉన్నవారు కూడా ఈ కూర తిన్న వెంటనే ఒక రకమైన అంతులేని స్టామినా పొందుతారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. కండరాలకు పడిన పగుళ్లను పూడ్చే సిమెంట్ లాగా ఈ ప్రోటీన్ పనిచేస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతోంది. ఏంటది? ఇప్పుడు సిమెంట్ వేసి గోడ కట్టాలంటే ముందు ఆ సిమెంట్‌ని మోసుకుని అక్కడికి వెళ్ళడానికి పనివాళ్లు కావాలి. దానికి నీరు కావాలి కదా! మన శరీరంలో ఈ రవాణా వ్యవస్థ అంతా రక్తం ద్వారానే కదా జరిగేది. అవును, రక్తం ద్వారానే. మరి కండరాల మరమ్మత్తు జరగాలంటే అక్కడికి ఆక్సిజన్, రక్తం పుష్కలంగా సరఫరా అవ్వాలి. ఆ రక్త ప్రసరణ వ్యవస్థకు బోటీ కూరేమైనా సహాయం చేస్తుందా? ఖచ్చితంగా చేస్తుంది. అసలిక్కడే ఈ వంటకం యొక్క మ్యాజిక్ ఏంటో మనకు తెలుస్తుంది. బోటీ కూర, ముఖ్యంగా అందులో ఉండే లివర్ అనేది ఐరన్‌కు ఒక అపారమైన గనిలాంటిది. ఐరన్ అనగానే నాకు ఆకుకూరలు గుర్తొస్తాయి. వాటిలో కూడా ఉంటుంది గదా! ఉంటుంది.
కానీ మనమిక్కడ ఒక ముఖ్యమైన సైంటిఫిక్ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఆకుకూరల్లో ఉండే ఐరన్ని నాన్ హీమ్ ఐరన్ అంటారు. దాన్ని మన శరీరం గ్రహించడానికి చాలా కష్టపడాలి. మధ్యలో ఎన్నో రసాయన మార్పులు జరగాలి. అంటే అది అంత ఈజీగా అబ్జార్బ్ అవ్వదన్నమాట. మరి బోటికూరలో ఏముంటుంది? బోటికూరలో ఉండే ఐరన్ని హీమ్ ఐరన్ అంటారు. ఇది ఏ విధమైన మార్పులు అవసరం లేకుండా నేరుగా మన శరీరంలోకి ఇమిడిపోతుంది. ఓహో, అంటే దీన్ని ఒక డైరెక్ట్ డ్రాప్ ఇన్ రీప్లేస్మెంట్ లాగా అనుకోవచ్చా? మన బాడీకి ఏది కావాలో ఖచ్చితంగా అదే ఫార్మాట్లో ఇందులో ఐరన్ ఉందన్నమాట. అంతే అంతే. మరి దీనివల్ల రక్తంలో వచ్చే మార్పేమిటి? ఈ హీమ్ ఐరన్ నేరుగా మన ఎముకల మధ్యలోకి అంటే బోన్ మ్యారోలోకి వెళ్లి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అమాంతం పెంచుతుంది. మన ఎర్ర రక్త కణాలలో ఉండే హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ తయారీకి ఈ ఐరన్ అత్యంత కీలకమన్నమాట. ఆ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది కదా? అవును. ఈ హీమోగ్లోబిన్ అనేది మన ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను తీసుకుని శరీరంలోని ప్రతి ఒక్క కణానికి సరఫరా చేసే ఒక వెహికల్ లాంటిది. ఎప్పుడైతే మీరు బోటికూర ద్వారా ఈ హీమ్ ఐరన్ను తీసుకుంటారో మీ రక్తంలో ఆక్సిజన్ మోసుకు వెళ్లే ఆ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అంటే ఫుల్ ఆక్సిజన్ సప్లై అన్నమాట. అవునండి. అప్పుడు దెబ్బతిన్న కండరాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుంది. అలాగే రక్తహీనత అంటే ఎనీమియా లాంటి సమస్యలు పూర్తిగా మాయమవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది వింటుంటే ప్రతిదీ ఒకదానికొకటి ఎంత అద్భుతంగా ఇంటర్లింక్ అయ్యుందో అర్థమవుతుంది. ప్రోటీన్ ఏమో కండరాలను నిర్మిస్తుంది, ఐరన్ ఏమో ఆ నిర్మాణానికి కావాల్సిన ఆక్సిజన్ను మోసుకువెళ్తుంది. కరెక్ట్గా చెప్పారు. కానీ శరీరమనే ఈ భారీ భవనానికి కండరాలు, రక్తం మాత్రమే కాదు, బేస్మెంట్ లాంటి ఎముకలున్నాయి కదా. ఈ బోటికూర వల్ల ఎముకలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? కేవలం ప్రోటీన్, ఐరన్ మాత్రమేనా, లేక లోపల ఇంకేమైనా సూక్ష్మ ఖనిజాలు దాగి ఉన్నాయా? ఇది చాలా ముఖ్యమైన కోణం. ఎందుకంటే మనం ఎముకలు అనగానే వెంటనే కాల్షియం గురించి మాత్రమే ఆలోచిస్తాం. కాల్షియం అనేది ఒక ఇటుక లాంటిది అనుకుంటే ఆ ఇటుకలను గట్టిగా పట్టి ఉంచే సిమెంట్ లాంటి పదార్థాలు జింక్ మరియు ఫాస్ఫరస్. ఓకే, జింక్ అండ్ ఫాస్ఫరస్ ఇవి ఎముకలకి అంత ఇంపార్టెంట్ అంటారా? అవునండి. ఇవి లేకుండా మీరు ఎంత కాల్షియం తీసుకున్నా ఎముకలు పిడుసుబారిపోతాయి. బోటికూరలో ఈ జింక్, ఫాస్ఫరస్ చాలా దట్టంగా నిక్షిప్తమై ఉంటాయి. అంటే అవి ఎముకల సాంద్రతను పెంచుతాయన్నమాట. అవును. బోన్ డెన్సిటీని పెంచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వయసు పైబడుతున్న కొద్దీ ఎముకలు అరిగిపోయే సమస్యలు వస్తాయి కదా. ఆ సమయంలో ఈ మినరల్స్ ఎముకల లోపలి నిర్మాణాన్ని దృఢంగా ఉంచుతాయి. అంటే పాతకాలంలో మన తాతలు వాళ్ళు అంత బలంగా ఉండడానికి కారణం ఇదే అనుకుంటా. ఖచ్చితంగా. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు కూడా ఎంతో బలంగా కష్టపడగలుగుతారు. వాళ్ళ ఆహారంలో ఇవి ఒక భాగం కాబట్టి. అద్భుతం. ఇటుక, సిమెంటు, రవాణా వ్యవస్థ, శరీర నిర్మాణానికి కావాల్సినవన్నీ సెట్ అయిపోయాయి. కానీ వీటన్నిటినీ కంట్రోల్ చేసే ఒక సూపర్ కంప్యూటర్ మన తలలో ఉంది కదా, అదే మన బ్రెయిన్. అవును, మెదడు. మరి శారీరక బలానికి ఇది ఇన్ని విధాలుగా పనిచేస్తోంది సరే, మరి నాడీ వ్యవస్థకు, మెదడు చురుకుదనానికి ఈ కూర ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాస్తవానికి బోటికూరలో అన్నింటికంటే అత్యంత విలువైననిది ఏదైనా ఉందంటే అది విటమిన్ B12. అరే, B12 ఇందులో ఉంటుందా? అవునండి. ఇది ఎంత కీలకమంటే మన మెదడులోని నరాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని వాడుకుంటాయి కదా. ఒక కరెంటు తీగకు పైన ప్లాస్టిక్ కోటింగ్ ఎలా ఉంటుందో మన నరాలపైన కూడా మయలిన్ షీత్ అనే ఒక రక్షిత పొర ఉంటుంది. ఓకే, మైలిన్ షీత్. ఆ కోటింగ్ ఉంటేనే కరెంటు లీక్ అవ్వకుండా సిగ్నల్ చాలా వేగంగా ప్రవహిస్తుంది మన నరాల్లో. అంటే ఈ మైలిన్ షీత్ దెబ్బతింటే మెదడులోని సిగ్నల్స్ స్లో అయిపోతాయన్నమాట. మనకు మతిమురుపు రావడం, లేదా ఒక విషయం మీద సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోవడం, అంటే బ్రెయిన్ ఫాగ్ లాంటివి దీనివల్లే జరుగుతాయా? సరిగ్గా పట్టుకున్నారు. వయసు పెరిగే కొద్దీ లేదా సరైన పోషకాలు లేనప్పుడు ఈ మైలిన్ షీత్ దెబ్బతింటుంది. విటమిన్ B12 చేసే అద్భుతమైన పని ఏమిటంటే ఈ మైలిన్ షీతును ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఆ కోటింగ్ను బలంగా ఉంచుతుంది. మరి ఈ B12 ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో దొరకదా? మొక్కల ఆధారిత ఆహారంలో ఈ B12 దాదాపుగా శూన్యం. కేవలం జంతు సంబంధిత ఆహారంలో, అందులోనూ ముఖ్యంగా కాలేయం మరియు ప్రేగులలో ఈ విటమిన్ అత్యంత దట్టంగా ఉంటుంది. వావ్, అంటే బ్రెయిన్కి ఇది చాలా అవసరం అన్నమాట. అవును. అందుకే దీన్ని తిన్నప్పుడు మెదడులోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగం పుంజుకుంటాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అమ్మాంతం పెరుగుతాయి. నరాలు ఉక్కు తీగల్లా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి ఆలోచిస్తే మతిపోతోంది. ఒక పల్లెటూరి వంటకం మన కండరాలను కడుతోంది, రక్తహీనతను తరిమికొడుతోంది, ఎముకలను కాంక్రీట్లా మారుస్తోంది. దానితో పాటు మన మెదడులోని నరాల వైరింగ్ను కూడా రిపేర్ చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. దీన్ని చూస్తుంటే ఒకే ఒక ఆహారంలో ఇన్ని లాభాలు ఎలా సాధ్యమనిపిస్తోంది. అందుకే దీన్ని ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ అని అంటారేమో కదా. అవును. కానీ ఇక్కడే నాకో డౌట్ వస్తుంది. ఇన్ని అద్భుతాలు చేస్తున్న ఈ కూరను ఏ రోజు తినేస్తే మనం సూపర్ హ్యూమన్స్ అయిపోతామా? ఎందుకో ఇందులో ఏదో ఒక పెద్ద క్యాచ్ ఉండే ఉంటుందని నాకెందుకో అనిపిస్తోంది. ఆహా, మీరు ఊహించినట్లుగానే ఇందులో ఒక పెద్ద క్యాచ్ ఉంది. ఏంటంటే మన శరీరానికి అవసరమైన ప్రతి పోషకానికి ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ఆ లిమిట్ ఏంటి?
బోటికూరలో మనం ఇందాక చెప్పుకున్న ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో పాటు భారీ స్థాయిలో కొలెస్ట్రాల్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉంటాయి. ఈ అవయవాలన్నీ శక్తిని నిల్వ చేసే భాగాలు కదా, కాబట్టి సహజంగానే వీటిలో కొవ్వు శాతం విపరీతంగా ఉంటుంది. అర్థమైంది. అంటే దీన్ని ఒక మెకానికల్ కోణంలో చెప్పాలంటే నాకు ఉదాహరణ గుర్తొస్తోంది. చెప్పండి. ఒక సాధారణ కారులో హై ఆక్టేన్ రాకెట్ ఇంధనం పోసినట్లనమాట. రాకెట్ ఇంధనం పోస్తే ఇంజిన్కి విపరీతమైన పవర్ వస్తోంది నిజమే. కానీ కార్ని గ్యారేజ్లోనే ఉంచి ఆ పవర్ని వాడకపోతే ఆ ఇంధనం వేడికి ఇంజిన్ కాలిపోతుంది. అరే, చాలా చక్కగా చెప్పారు. అలాగే ఈ బోటికూడులో తిని ఏ పని చేయకుండా కూర్చుంటే అందులో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం మన రక్తనాళాల్లో పేరుకుపోతుందన్నమాట. అంతేనా నేను అర్థం చేసుకుంది? మీరు చెప్పిన కార్ ఇంజన్ పోలిక 100% ఖచ్చితమైనది. పాతకాలంలో మన రైతులు, కార్మికులు పొద్ద స్తమానం పొలాల్లో ఎండలో ఎముకలరిగేలా కష్టపడేవారు. అవును. వాళ్ళ ఫిజికల్ వర్క్ ఎలా ఉండేది? వారి కండరాలకు అపారమైన శక్తి అవసరం కదా. అందుకే వారు ఈ బోటికూర తిన్నప్పుడు అందులోని కొలెస్ట్రాల్ను వారి శరీరం ఒక ఇంధనంగా మార్చుకుని కాల్చేసేది. వారి రక్తనాళాల్లో ఎక్కడా కొవ్వు పేరుకుపోయే ఛాన్స్ ఉండేది కాదు. మరి ఇప్పుడు మన పరిస్థితి? నేటి ఆధునిక జీవన శైలిలో ఏసీల్లో కుర్చీలో కూర్చుని ల్యాప్టాప్ ముందు పనిచేసేవారికి అంత శక్తి అవసరం లేదు. వారు గనక దీన్ని అతిగా తింటే ఆ కరగని కొలెస్ట్రాల్ నేరుగా వెళ్లి రక్తనాళాల గోడలకు అతుక్కుపోతుంది. అబ్బో, ఇది కొంచెం డేంజర్ విషయమే. అవును, అది మెల్లగా గుండె జబ్బులకు, బీపీ పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. అంటే ఇక్కడ సమస్య బోటికూరది కాదు, మన జీవన శైలిది. మనం ఎంత శారీరక శ్రమ చేస్తున్నాము అనేదాన్ని బట్టే ఏ ఆహారమైనా మనకు అమృతంగానో లేక విషంగానో మారుతుంది. కరెక్ట్. ముఖ్యంగా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు లేదా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే కదా. అవునండి, అలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ పోర్షన్ కంట్రోల్ అంటే మోతాదు చాలా ముఖ్యం. అంటే అప్పుడప్పుడు లిమిట్గా తినొచ్చా? డాక్టర్ సలహా మేరకు అప్పుడప్పుడు చాలా మితంగా తీసుకుంటే ఇందులో ఉన్న విటమిన్లు, ప్రోటీన్ల లాభాన్ని పొందవచ్చు. అదే సమయంలో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే నష్టాన్ని కూడా నివారించవచ్చు. ఏది తిన్నా దాన్ని అరిగించుకునే స్థాయి శ్రమ మన బాడీకి ఉందా లేదా అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రాథమిక ప్రశ్న. నిజమే. బ్యాలెన్స్ అనేది ప్రతి విషయంలోనూ చాలా కీలకం. ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను చూస్తుంటే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది నాకైతే. అవునండి, ప్రతిదీ ఒక అద్భుతమే ఇందులో. కండరాలకు కావలసిన ప్రోటీన్ నుండి, రక్తానికి కావలసిన హీమ్ ఐరన్, ఎముకలకు కావలసిన జింక్, ఫాస్ఫరస్ మరియు మెదడు నాడీ వ్యవస్థను కాపాడే విటమిన్ బి12 వరకు ఇవన్నీ ఒకే వంటకంలో దొరకడం ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమనే చెప్పాలి. ఇది కేవలం ఒక కూర కాదు, ఒక సంపూర్ణమైన ఫార్మసీ అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయమేమిటంటే, మన సాంప్రదాయ ఆహారపు అలవాట్లను మూఢనమ్మకాలుగానూ లేదా కేవలం జిహ్వచాపల్యంగానూ తీసిపారేయకూడదు. నిజమే. వాటి వెనుకున్న సైన్స్ను, మన పూర్వీకుల దూరదృష్టిని మనం గుర్తించాలి ఎప్పుడూ. అదే కదా అసలైన ఆశ్చర్యం. ఒకసారి ఆలోచించండి, 100 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతల దగ్గర రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని కొలిచే ల్యాబులు లేవు కదా. లేవు, ఖచ్చితంగా లేవు. అలాగే మెదడులో నరాల చుట్టూ ఉన్న మైలిన్ షీత్ను చూసే మైక్రోస్కోపులు లేవు. ఏ అవయవంలో విటమిన్ బి12 ఎంతుందో కొలిచే పరికరాలు అస్సలే లేవు. అయినా సరే ఏ అవయవాలు తింటే ఏ రోగం పోతుందో, ఏది తింటే ఎముకలకు బలం, ఏది తింటే కండరాలకు బలమని వారు అంత ఖచ్చితంగా గురి తప్పకుండా ఎలా గుర్తించారు? అదే కదా $1 మిలియన్ ప్రశ్న. ఏ ప్రయోగశాలలు లేని ఆ కాలంలోనే అపెక్స్ ప్రెడేటర్స్ని గమనించో లేక తమ సొంత అనుభవాలతోనో అంత గొప్ప న్యూట్రిషనల్ సైన్స్ని ఒక సాధారణ వంటకం ద్వారా మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకొచ్చారు వాళ్ళు? వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఇదంతా ఆలోచిస్తుంటే పాతకాలం నాటి మన వంటగదుల్లో నాటు వైద్యం లేదా గ్రామీణ సాంప్రదాయం అనే ముసుగులో ఇంకెంత అడ్వాన్స్డ్ సైన్స్ దాగి ఉందో కదా అనిపిస్తుంది. బహుశా మన బామ్ములు తాతమ్ములు చెప్పిన వంటల పుస్తకాలను మనం మళ్లీ ఒక సరికొత్త సైన్స్ కోణంలో చదవాల్సిన సమయం ఆసన్నమైందేమో. ఆలోచించండి. మళ్లీ మరొక అద్భుతమైన అంశంతో మన తదుపరి లోతైన విశ్లేషణలో కలుద్దాం.